చాలాసార్లు నేను చిత్తూరు జిల్లాలో పర్యటించాను, కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. సంజీవుని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవిని ఔషధంతో లక్ష్మణస్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. అలాంటి పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవిని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులు పెరగడం కాదు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.